ఏపీలో అదేవిధంగా తెలంగాణలో అసెంబ్లీ మరియు లోక్సభ స్థానాలు పెరగబోతున్నాయి. అలాగే మహిళా రిజర్వేషన్లు కూడా అమలు కాబోతున్నాయి. అప్రాక్సిమేట్లీగా 30%, 33% పెంచడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో బలమైన అభ్యర్థుల కోసం అటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర కసరత్తులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు, వాటి దిద్దుబాటు మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఏం చేయాలనే దాని మీద కసరత్తు కూడా చేస్తున్నారు. ఎక్కడైతే స్ట్రాంగ్ పర్సన్ లేడో అటువంటి చోట్ల కొంచెం గట్టిగానే కసరత్తు కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలోనే ఒంగోలు లోక్సభ స్థానం నుంచి ఎవరిని నిలబెట్టాలనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఒంగోలు నుంచి తన బాబాయ్ చిన్నాన్న అయినటువంటి అదే జిల్లాకు చెందినటువంటి ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారిని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఆయనే మళ్ళీ 2029లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిజానికి ఈ పాటికే ఒంగోలు లోక్సభ ఎంపీ అభ్యర్థిగా వైవి సుబ్బారెడ్డి గారి పేరును అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారంట. అయితే ఇంత త్వరగా వద్దు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారి కోరిక మేరకు ఆ ప్రకటనను వాయిదా వేశారంట. సో అందుకే ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది అనేసి కూడా చెప్పుకుంటున్నారు. కానీ లోక్సభ అభ్యర్థిగా నిలబడాలనే విషయం మీద వైవి సుబ్బారెడ్డి గారికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఒంగోలు లోక్సభ స్థానం నుంచి 2014లో వైవి సుబ్బారెడ్డి గారు పోటీ చేసి గెలిచాడు. అయితే తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైవి సుబ్బారెడ్డి గారికి టికెట్ ఇవ్వలేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలు లోక్సభ సీటు ఇచ్చారు, ఆయన గెలిచాడు. తర్వాత 2024 ఎన్నికలు వచ్చేసరికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు సీటు నిరాకరించారు. ఎందుకంటే వాళ్ళ మీద లిక్కర్ కేసు ఉండడం వల్ల ఆ టైంలో ఇవ్వలేదు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం, అక్కడ నుంచి టికెట్ దక్కించుకోవడం, ఆయన లోకల్ పర్సన్ కావడం. సో అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైసీపీ నుంచి ఒంగోలు బరిలో దిగడం. అయితే కూటమి సునామీలో కంచుకోట ఉంటే ఒంగోలులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అదేవిధంగా అక్కడ ఎన్నో క్యాలిక్యులేషన్స్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు స్థానికేతుడు కాకపోవడం, ఎక్కడో చంద్రగిరి నుంచి తీసుకువచ్చి ఒంగోలు నిలబెట్టడం అనేది అక్కడ ఇంకొంతమంది క్యాడర్ని అది నచ్చకపోయి ఉండొచ్చు. సో ఎనీహౌ 2024 రాజకీయ పరిస్థితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు విశ్లేషణ చేసుకుంటూ ఎక్కడెక్కడ మార్చుకోవాలో ఆయన కసరత్తు కూడా చేస్తున్నట్టుగా ఉన్నాడు. సో ఇందులో భాగంగానే ఒంగోలు లోక్సభ అభ్యర్థి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి రావడం కూడా గొప్ప విషయమే. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఎలాంటి ఆలోచన ఉందో తెలియదు. అయితే చెవిరెడ్డి గారికి ఒంగోలు ఎంపీ టికెట్ కంటే ఇంకా ఉన్నతమైన స్థానం ఏదైనా సరే కల్పించవచ్చేమో. ఆల్రెడీ ఆయన కొడుకుని చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన ఉన్నాడు కాబట్టి మరి ముందు ఆయన భవిష్యత్తు ఏంటి, ఆయన స్థానం ఏంటి అనేది కూడా తెలియాలి.